అందరికీ నమస్తే అండి. దేవీ నవరాత్రులు మొదటి రోజు పూజ. ఇలా నేను ద్వారబంధానికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇలా వేపాకులు అవి తీసుకొచ్చి ఇలా తోరంగా కట్టుకున్నానండి. దుర్గమ్మకి నవరాత్రుల్లో ఇలా వేప తోరం కట్టుకుంటే చాలా మంచిదన్నమాట. మామూలుగా అయితే మామిడాకులు కడతాం కదా పండగలప్పుడు, కానీ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఇలా వేప కొమ్మలు తోరణంగా కడితే మంచిదన్నమాట. అమ్మవారికి నేను పసుపుతోటి ఇలాగా అమ్మవారిని తయారు చేసుకున్నానండి. అమ్మవారికి పసుపులోని కొంచెం వాటర్ వేసి ఇలా ముద్దలా చేసి అమ్మవారికి కళ్ళు, ముక్కు, నోరు, ముక్కు పుడక, బొట్టు అన్నీ పెట్టి ఇలా పసుపుతోటి అమ్మవారిని ఇలా తయారు చేసుకున్నాం అన్నమాట. చూడండి ఎంత బాగున్నారో పసుపుతో అమ్మవారు, అమ్మవారి తల్లి. కాటుక, బొట్టు, ముక్కు పుడక అన్నీ పెట్టుకున్నారు. ఇలాగా ఒక ప్లేట్లోని బియ్యం పోసి ఇలా అమ్మవారిని ఉంచుకున్నానండి. అమ్మవారిని ఇలా పెట్టుకున్నాను పసుపుతో అమ్మవారు ఒక పక్క, మళ్ళీ దుర్గమ్మ, ఇంట్లో ఉన్న దుర్గమ్మని మళ్ళీ ఇంకొక పక్క పెట్టుకున్నాను అన్నమాట. ఒకవైపు వినాయకుడు, పసుపుతో చేసిన వినాయకుడు, తమలపాకు మీద పసుపుతో చేసిన వినాయకుడు ఒక పక్క దుర్గమ్మ పెట్టుకున్నాను అనమాట. చెంబుతోటి వాటర్ పెట్టి ఆ వాటర్లోని పసుపు, కుంకుమ, గంధం, కొద్దిగా పువ్వులు, మామిడాకు వేసి అలా పక్కన చెంబులో నీటిలో వేసుకున్నానండి. అలా పెట్టుకుంటే మంచిదన్నమాట. మామూలుగా అయితే అందరూ కలశం పెట్టుకుంటారు కదా, కలశం పెట్టుకొని అఖండ దీపం పెట్టి చేస్తారు కొంతమంది. నేనైతే ఇలా ప్రతిరోజు ఈ చెంబులో వాటర్ మారుస్తాం అన్నమాట. 9 రోజులు చెంబులో వాటర్ వేసి ఆ వాటర్ మార్చి, ఈవేళ బాలా త్రిపుర సుందరి అవతారం కదండి, బాలా త్రిపుర సుందరి దేవికి అష్టోత్తరం చదువుకున్నాం అన్నమాట. బాలా త్రిపుర సుందరి దేవికి అష్టోత్తరం ఉదయం ఏమో బాలా త్రిపుర సుందరి దేవికి అష్టోత్తరం చదువుకున్నాను. సాయంత్రం ఏమో దుర్గమ్మ అష్టోత్తరం, లలితా సహస్రం అది సాయంత్రం చదువుకున్నాను అనమాట. లలితమ్మ అండి. నేను ప్రతి సంవత్సరం ఇలా లలితమ్మ ఫోటో దగ్గరే నేను పూజ చేసుకుంటాను అనమాట. దేవీ నవరాత్రులు లలితమ్మ ఫోటో ముందే దుర్గమ్మను ఉంచుకొని అలా నవరాత్రుల పూజ చేసుకుంటానన్నమాట. అలా ఈరోజు బాలా త్రిపుర సుందరి అవతారం అండి కదా. ఈరోజు పూజ అంతా బాగా అయిపోయిందండి. ఉదయం అంతా పూజ అది అయిపోయింది. సాయంత్రం ఇక్కడ దగ్గరలో దుర్గమ్మ నది పెట్టారు, అక్కడ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను. అమ్మవారికి, దుర్గమ్మ వారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. ఉదయం సాయంత్రం ఇలా ధూపం వేసుకుంటే మంచిదన్నమాట. ప్రతిరోజు ధూపం వేసుకుంటే మంచిది. బొగ్గుల ధూపంతో సాంబ్రాణి కానీ గుగ్గులు వేసుకుంటే మంచిది. అలా లేనప్పుడు ధూప్ స్టిక్ అయినా సరే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇలా ధూప్ స్టిక్ వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. అమ్మవారికి బాగా ఈ ధూపం అంటే బాగా ఇష్టం. వీలైతే ఒకటి ద్వారబంధం దగ్గర వెలిగించుకుంటే మంచిదన్నమాట. పూజా మందిరం కూడా ఇలా తోరణం కట్టుకున్నానండి. పూజా మందిరం ద్వారానికి కూడా ఇలా వేపాకులతో తోరణం కట్టాను. ఇలా ఆగ్నేయ దీపం ఈరోజు పెట్టుకున్నాను. ఇలా తులసమ్మ దగ్గర పూజ అయిపోయాక తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను అన్నమాట. మా తులసమ్మ
ఈరోజు